తెలంగాణ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలు పెట్టారు. సర్పంచ్ వార్డు అభ్యర్థులు బోలెడు ఆశలతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో 3834 సర్పంచ్, 27628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఇప్పటివరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? అలాగే ముఖ్యంగా బీఆర్ఎస్ వెనుకబడటానికి గల కారణాలేంటి? తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని ఫలితాలు కూడా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 550 మంది గెలుపొందినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి 185 పైగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు 30 స్థానాల్లో బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందినట్టు తెలుస్తుంది. మొత్తం 56 లక్షల ఓట్లు పోలైనట్లు కూడా ఎన్నికల సంఘం చెబుతుంది. ఇందులో ఎన్ని వ్యాలిడ్ అయ్యాయి, ఎన్ని నోటాకి ఎన్ని పడ్డాయి అన్నట్టు కూడా ఎన్నికల సంఘం ఫైనల్గా చెబుతుంది. ఎందుకంటే నోటా కూడా ఈ యొక్క అభ్యర్థుల భవితవ్యాన్ని తారుమారు చేసే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తంగా 3834 మంది సర్పంచ్ అభ్యర్థులు, 27600 పైగా వార్డు సభ్యుల భవితవ్యం ఈరోజు తేలిపోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే 37562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ మొత్తం 79.15% 1 గంట వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఫైనల్గా అయితే దాదాపుగా 80 నుంచి 82 వరకు కూడా పోలింగ్ శాతం నమోదైనట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేశారు. తర్వాత ఇప్పుడు ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతూ ఉంది. నైట్ వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు అయితే కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో 86% పోలింగు నమోదైంది. అత్యధికంగా ఇక్కడే నమోదైంది. వరంగల్ జిల్లాలో 81% అయింది. ములుగు జిల్లాలో 73.57%, హన్మకొండలో 75%, జనగాం జిల్లాలో 71%, సూర్యాపేట జిల్లాలో 87%, నల్గొండ జిల్లాలో 81%, నిర్మల్ జిల్లాలో 79%, ఆదిలాబాద్లో 69%, మంచిర్యాలలో 77% కూడా పోలింగ్ అయితే నమోదైంది. ముఖ్యంగా చూసినట్టు మొత్తంగా 4236 సర్పంచ్ తొలి విడతలో ఉన్నప్పటికీ కూడా అందులో కొన్ని ఏకగ్రీవమైనాయి కాబట్టి 3800 చిల్లర మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు అయితే జరిగాయి. ప్రధానంగా చూసినట్టయితే అత్యధిక స్థానాలు అయితే బీఆర్ఎస్ పార్టీయే కైవసం, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి కూడా కొంత అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ సర్పంచ్ స్థానాలను కూడా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యేలు ఉంటారు, ఆ గ్రామాల్లో పార్టీ కూడా కొంత బలంగా అధికారం ఉన్నప్పుడు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పోలీస్ కావచ్చు, ఆర్థిక బలం, అంగబలం కూడా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎక్కువ స్థానాలు కూడా అధికార పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీల సంబంధం లేకపోయినప్పటికీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మాత్రం రంగంలో ఉంటారు కాబట్టి ఎక్కువ స్థానాలు ఇప్పటివరకు దాదాపు 550 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే గెలుపొందినట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ 185 బలపరిచిన అభ్యర్థి 180 స్థానాల్లో గెలిచినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా కౌంటింగ్ సంబంధించి ఈసీ వెబ్కాస్టింగ్ ద్వారా అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో కొంత గెలుపొందిన అభ్యర్థులు జోష్ మీద ఉంటారు కాబట్టి ఓడిపోయిన అభ్యర్థులపై కొంత వాళ్ళ మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చోట్ల సీసీ కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే ఇక్కడ ఎన్నికల సంఘం నుంచి ఆఫీస్ నుంచే మొత్తం పూర్తి స్థాయిలో మానిటరింగ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. నైట్ వరకు కూడా అభ్యర్థుల సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 3-4 వేల మంది సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఇంకా ఫలితాలు పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి అర్ధరాత్రి నైట్ వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ చందు.